విశాఖపట్నం పెందుర్తి నుంచి మారుతి 800 2006 మోడల్ కార్ అయితే సేల్కి వచ్చింది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. విశాఖపట్నం డాబా గార్డెన్స్ నుంచి మారుతి 800 2004 మోడల్ కార్ అయితే సేల్కి వచ్చింది. సెకండ్ ఓనర్ బండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఈస్ కార్స్. లో బడ్జెట్ కార్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ మంది అని చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇవాళ కూడా మీకోసం ఒకటి కాదు 2 కార్స్ అయితే తీసుకురావడం జరిగింది. లో బడ్జెట్లో 50,000 రేంజ్లో అండ్ రన్నింగ్ వెహికల్స్ విత్ డాక్యుమెంట్స్ ఉన్న కార్స్ని నేను మీకోసం తీసుకొచ్చాను. మరి ఆ కార్స్ సంబంధించిన విశేషాలు మనం మాట్లాడుకునే ముందు నా రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వ్యూవర్స్ చూస్తూ ఉంటే. అండ్ వీలైనంత ఎక్కువ మందికి మన వీడియోస్ని షేర్ చేయండి, ఎందుకంటే లో బడ్జెట్ కార్స్ కోసం వెతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మన వీడియో ఉపయోగపడవచ్చు. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నాకు వస్తున్న కొన్ని కామెంట్స్ గురించి ఒక్క నిమిషం నేను మాట్లాడేస్తాను. కొంతమంది కింద కామెంట్ పెడుతూ ఉన్నారు, మీరు నంబర్ షేర్ చేయట్లేదు, ఓనర్ డీటెయిల్స్ పెట్టట్లేదు అని చెప్పేసి. వాళ్ళందరికీ నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అయితే నేను కార్ ఓనర్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ పోస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే బిగినింగ్లో 1 or 2 times నేను చేశాను, కానీ ఓనర్ రిపీటెడ్లీ కాల్స్ వెళ్ళడం, ఫ్లడ్ అయిపోవడం, కంప్లీట్గా ఆయన డిస్టర్బ్ అయిపోవడం లాగా జరిగింది. సో ఓనర్స్ బ్యాక్ టు బ్యాక్ కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళు అనమాట, తీసేయండి సార్ మా వీడియో అనవసరంగా కాల్స్ చేస్తున్నారని చెప్పేసి. సో ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బయటకైతే నేను డిస్క్లోజ్ చేయను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. నేను ఎవరైతే కామెంట్ పెట్టారో ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబర్ వాళ్ళకి మాత్రమే నంబర్స్ని షేర్ చేయడం అయితే జరుగుతుంది. అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొంతమంది కింద కమెంట్ పెడుతూ ఉన్నారు, నంబర్స్ పిక్ చేయట్లేదు ఓనర్స్ అని చెప్పేసి. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మేబీ వెహికల్ సేల్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయని చెప్పేసి వారు పిక్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. డెఫినెట్గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో వెహికల్స్ ఏమి వచ్చాయి ఇవాళ మనం చూసేద్దాం. విశాఖపట్నం పెందుర్తి నుంచి మారుతి 800 2006 మోడల్ కార్ అయితే సేల్కి వచ్చింది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 2026 జూలై 28 వరకు పేపర్స్ వ్యాలిడ్ ఉంటాయి. దీని ప్రైస్ కేవలం 53,000 రూపాయలు మాత్రమే. విశాఖపట్నం డాబా గార్డెన్స్ నుంచి మారుతి 800 2004 మోడల్ కార్ అయితే సేల్కి వచ్చింది. సెకండ్ ఓనర్ బండి. 2029 అక్టోబర్ వరకు, అంటే ఇంకా 3 ఏళ్ళు పేపర్స్ వ్యాలిడ్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, కేవలం 50,000 రూపాయలు మాత్రమే. చూసారు కదా ఫ్రెండ్స్, రెండు కూడా మారుతి 800, వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ కార్స్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. మారుతి 800 చాలా హ్యాండీగా ఉంటుంది. ఫస్ట్ టైం బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ లెర్నింగ్ పర్పస్ కూడా చాలా మంచి వెహికల్ మారుతి 800. చిన్న ఫ్యామిలీకి కూడా బాగా సూట్ అవుతుంది. దీని ప్లస్ ఏంటంటే, యాక్చువల్లీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బండి పాస్ అయిపోతుంది. హెవీ ట్రాఫిక్లో కూడా మనం దీన్ని ఎలాగైనా బయటికి తీసేయచ్చు. అండ్ చాలా తక్కువ స్పేస్లో కూడా దీన్ని మీరు ఎలా కావాలంటే అలా టర్న్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ 2-wheeler లా మీరు దీన్ని హ్యాండిల్ చేసేయచ్చు ట్రాఫిక్లో. అంత సింపుల్గా ఉంటుంది దీని హ్యాండ్లింగ్. డ్రైవర్ ఫ్రెండ్లీ వెహికల్ మారుతి 800 అని చెప్పాలి. మంచి మైలేజ్ కూడా ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ వెహికల్ మారుతి 800 పెందుర్తి నుంచి వైజాగ్, 53,000 దాని ప్రైస్. అండ్ సెకండ్ వెహికల్ వచ్చేసి దాబాస్ గార్డెన్ విశాఖపట్నం. రెండు కూడా విశాఖపట్నం నుంచే రావడం అనేది ఇవాళ స్పెషల్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 50,000. అండ్ హైలైట్ ఏంటంటే 2029 వరకు ఈ బండి ఫిట్నెస్ ఉంటుంది. సో మంచి డీల్, మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీ దగ్గర కూడా ఏదైనా రన్నింగ్ వెహికల్ ఉండి మీరు దాన్ని సేల్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీ కార్ సంబంధించిన డీటెయిల్స్, మీ కార్ సంబంధించిన ఫొటోస్, మీరు ఏం ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు వాట్సాప్ చేయండి. మీరు పంపించిన డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఒక మంచి వీడియోని అయితే చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వీలైనంత తొందరగా మీ కార్ సేల్ అయిపోతుంది. అండ్ లో బడ్జెట్ కార్స్ అని చెప్పేసి చాలామంది లో బడ్జెట్ కార్స్ కోసం వెతుకుతూ ఉంటారు. బట్ కొంతమంది మాత్రం నెగిటివ్ కమెంట్స్ పెడుతూ ఉంటారు, గ్యారేజ్ కార్స్, గుజరీ కార్స్, XYZ స్క్రాప్ కార్స్ ఇలా పేరు పెట్టేసుకొని. బట్ బయర్స్ నేను ఒకటే చెప్తున్నాను, అలాంటి వాళ్ళు మాటలు పట్టించుకోకండి. లో బడ్జెట్లో మన స్తోమత తగ్గట్టు ఏదైనా వెహికల్ ఉంది అంటే మాత్రం మీరు డెఫినెట్గా మంచి కండిషన్లో బండి అయితే తీసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఎవరెన్ని కమెంట్లు పెట్టినా, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చూసినా కూడా నేను మాత్రం తగ్గను ఫ్రెండ్స్. మీకోసం లో బడ్జెట్ కార్స్ని అయితే డైలీ నేను తీసుకొని వస్తూనే ఉంటాను. షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లస్ లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం షార్ట్ కొద్దిగానే ఉంటుంది. సో షార్ట్ కింద మీకు లాంగ్ వీడియోస్ సంబంధించినటువంటి ఒక లింక్ ఉంటుంది, వాచ్ ఫుల్ వీడియో హియర్ అని. ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు లాంగ్ వీడియో చూడండి. సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అనమాట కార్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మరిన్ని మంచి కార్స్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ దగ్గర కూడా ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉండి దాన్ని మీరు సేల్ చేయదలుచుకుంటే, అది మంచి రన్నింగ్ కండిషన్లో కనుక ఉంటే
మా వాట్సాప్ నంబర్కి మీ కార్ సంబంధించిన డీటెయిల్స్, మీ కార్ సంబంధించిన ఫొటోస్, మీరు ఏదైతే ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని మెసేజ్ చేయండి. మీరు పంపించిన డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఒక మంచి వీడియోని అయితే మేము చేసి మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ కారు వీలైనంత తొందరగా సేల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ మాత్రమే చేయండి. దయచేసి ఎటువంటి ఫోన్ కాల్స్ చేయకండి. మేము లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో ఉండం. రియలీ సారీ ఫర్ దాట్.